గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవ క్షేత్రం కూడా ఉంది. అదే కపిల తీర్థం. తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. కృతయుగంలో ఈశ్వరుడి గురించి ఘోర తపం ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుంచి పొడమని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్లు స్థల పురాణం చెబుతోంది. ఇప్పుడున్న ఆలయం సుమారు 1000 ఏళ్ల నాటిదని చెబుతారు. ఇక్కడి తీర్థంలో పుణ్యస్నానం ఆచరించిన వారి పాపాలు పటాపంచలవుతాయని భక్తుల విశ్వాసం. విశేషించి కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల అంటే శ్రీవారే, అణువణువు శ్రీ వెంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అని, మల అంటే శైలం అని అర్థం ఉంది. అంటే తిరుమల శ్రీశైలం అన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా. అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది? అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిల తీర్థం. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవ క్షేత్రం కూడా ఉంది. అదే కపిల తీర్థం. తిరుపతికి ఉత్తరం